హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మనము ప్రాబబిలిటీ మీద వీడియో సిరీస్ చేస్తున్నాము. అండ్ దీనికన్నా ముందు 2 వీడియోస్ చేశాను. ఒకటేమో బేసిక్, ఇంకొకటేమో ఈజీ. సో ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ చేసిన 2 వీడియోస్ మిస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట ప్రాబబిలిటీకి. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీరు ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం క్లాస్ 3 స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్, 4 yellow balls and 2 green balls. 4 balls are picked at random. What is probability that 2 are red, 1 is yellow and 1 is green? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ 12 బాల్స్ ఉన్నాయి. 12లో మనము 4 పిక్ చేయాలన్నమాట. సో ఈ 4లో తీసుకున్నట్లయితే 2 రెడ్ ఉండాలి, 1 ఎల్లో ఉండాలి అండ్ 1 మనకి గ్రీన్ ఉండాలి. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో నీట్గా రాశాను కాబట్టి ఈ వీడియోలో అంత నీట్గా రాయను, డైరెక్ట్గా రాసేస్తాను అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్లయితే టోటల్ 6 బాల్స్ ఉన్నాయి. 6లో నుంచి మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 2 రెడ్ బాల్స్ అనమాట. సో 6C2 ఏం లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. సో ఇంటూ నెక్స్ట్ ఏమన్నారు, 1 ఎల్లో ఉండాలి. టోటల్ ఎన్ని ఎల్లోస్ ఉన్నాయి? 4 ఎల్లోస్. సో 4C1 ఇంటూ 1 గ్రీన్ అనమాట. సో టోటల్ ఎన్ని గ్రీన్స్ ఉన్నాయి? 2. సో 2C1 డివైడెడ్ బై మనకి టోటల్ 12లో నుంచి 4 సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా అనమాట. సో ఇది ఎరేజ్ చేస్తాను. సో ఇది మల్టిప్లికేషన్ కూడా నేను మళ్ళీ మీకు రాయను, డైరెక్ట్గా రాసిస్తాను అనమాట. సో 6C2 అంటే యాక్చువల్లీ మీరు ఏం చేస్తారు, 6 × 5 అట్లా రెడ్యూస్ చేసుకొని రాస్తారు. సో అట్లనే డైరెక్ట్గా సాల్వ్ చేసేసుకుందాం. సో 6 × 5/2 వస్తుంది. సో అంటే మనకి 2 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత, 3 × 5 వస్తుంది. కాబట్టి మనకి న్యూమరేటర్లో ఫస్ట్ ఇదేంటి 15 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 4 ఇంటూ 2/12C4 అన్నారు. సో 12C4 అంటే మీనింగ్ ఏంటి మనకి 12, 11, 10, 9/4, 3, 2, 1. సో 3 1s 3 3, 2 1 2 5, 4 1 4 3 అనమాట. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే 495. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 15 1s 15 3s 15 3s. సో ఏంటి అంటే మనకి ప్రాబబిలిటీ 8/33 అనమాట. ఇది ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమన్నారు, బ్యాగ్ కంటైన్ సేమ్ అనమాట. 6 రెడ్ బాల్స్ ఉంటాయి, 4 yellow balls ఉంటాయి, 2 green balls ఉంటాయి. సో ఇప్పుడు మనము 4 balls పిక్ చేయాలి. 4 balls ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ రెడ్? సో మనము 4 balls అనేవి పిక్ చేస్తే 2 balls రెడ్ అవ్వడంలో ప్రాబబిలిటీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఏమన్నారు, వాట్ ఈస్ ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ రెడ్ అన్నారు. సో టోటల్ 4 అనమాట. ఈ 4లో 2 రెడ్ అన్నారు. సో ఇంకొకటి మనకి ఎల్లో అండ్ గ్రీన్, ఈ 2 కలర్స్ మిగిలిపోయాయి. సో మనకి ఏదర్ ఎల్లోలో అన్న 2 ఉండొచ్చు, గ్రీన్లో అన్న 2 ఉండొచ్చు, లేకపోతే 0 2 ఉండొచ్చు, లేకపోతే 2 0 ఉండొచ్చు, లేకపోతే 1 1 ఉండొచ్చు, ఏదైనా సరే. బట్ ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారు, ఓన్లీ 2 ఆర్ రెడ్ అని ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్కి రాసుకున్నట్లు 6C2 ఇంటూ 4C2 రాసేసుకొని మళ్ళీ దాని తర్వాత 6C2 ఇంటూ 2C2 రాసేసుకొని 12C4 రాసుకున్నారు అనుకోండి, మనకి ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. బికాస్ ఇక్కడ మనకి ఎల్లో సెలెక్ట్ చేసుకోవాలి 2, లేకపోతే గ్రీన్ 2 సెలెక్ట్ చేసుకోవాలని ఇవ్వలేదు, ఓన్లీ రెడ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. కాబట్టి ఇట్లాంటి కండిషన్స్లో మీరు ఏం చేయాలంటే వాళ్ళు ప్రాబబిలిటీ ఏమైతే ఇచ్చారో ఫస్ట్ అది రాసేసుకోండి. రెడ్లో 2 అన్నారు కాబట్టి 6C2 ఇంటూ దాని తర్వాత రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి ఎల్లో అండ్ గ్రీన్, ఈ రెండింటిని యాడ్ చేసి రాసుకుంటాం అనమాట. 4 + 2 అనేసి. సో ఈ టోటల్ 6లో నుంచి రిమైనింగ్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ టోటల్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. 4లో 2 రెడ్ అయిపోయాయి. సో మిగిలిన బాల్స్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి 6C2. సో ఈ 6C2 దేని వల్ల వచ్చింది అని అంటే ఎల్లో ప్లస్ గ్రీన్ వల్ల. ఇది మాత్రం మర్చిపోద్దండి, కొంచెం ఇంపార్టెంట్ మోడల్. కన్ఫ్యూజ్ అయ్యేసి ఎగ్జామ్లో నార్మల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లు సాల్వ్ చేస్తారు, బట్ అట్లా సాల్వ్ చేయొద్దండి. అండ్ యాజ్ యూజువల్ డినామినేటర్లో ఏం రాసుకోవాలో తెలుసు, 12C4 టోటల్. అండ్ ఇక్కడ మనకి టోటల్ ప్రాబబిలిటీస్ ఎన్నో. సో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 15 × 15/495 అనమాట. సో 15 1s 15 33. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 3 5s అండ్ 3 11s అనమాట. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 5/11. కొంచెం ఇంపార్టెంట్ ఇది, ఇక్కడ ఒక్కటే అనమాట. అంటే ప్రాబబిలిటీ మనకి ఓన్లీ రెడ్ 2 balls
ఉన్నాయి, మిగతా కలర్స్ ఎల్లో అండ్ గ్రీన్లో తెలీదు. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకొని రాసుకుంటాం ఇక్కడ 6C2 అనేది. ఈ విధంగా సాల్వ్ చేస్తే మాత్రం తప్పు వస్తుంది. ఇది మనకి అలవాటు అయిపోయిన మెథడ్ కాబట్టి ఎగ్జామ్లో ఇట్లనే సాల్వ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ రెడ్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ రెడ్కే తీసుకోవాలి, అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటే మాత్రం 2 యాడ్ చేసుకొని రాసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నారు, ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్. సో రెడ్ బాల్స్ ఎన్ని 6, ఎల్లో బాల్స్ ఎన్ని 4 అండ్ గ్రీన్ బాల్స్ ఎన్ని 2 అనమాట. సో 5 బాల్స్ ఆర్ పిక్డ్ అట్ ర్యాండమ్. సో టోటల్ 12లో నుంచి మనము 5 బాల్స్ అనేవి పిక్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నన్ ఈజ్ ఎల్లో. సో మనం పిక్ చేసిన 5లో ఎల్లో ఏది ఉండకూడదు. సో 5 బాల్స్ పిక్ చేస్తే మనకి 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. సో ఎల్లో అనేది నన్ ఈజ్ ఎల్లో అన్నారు కాబట్టి మనం ఏం చేస్తాము, ఎల్లోని కన్సిడర్ చేయము. సో రిమైనింగ్ ఏంటి, రెడ్ అండ్ గ్రీన్. ఇక్కడ మనకి 5లో 3 ఉండాలి, 3 గ్రీన్ ఉండాలి, 2 రెడ్ ఉండాలి, అట్లా ఏమి ఇవ్వలేదు, జస్ట్ నన్ ఈజ్ ఎల్లో అన్నారు. సో ఎప్పుడైనా సరే మనకి పర్టికులర్గా ఎన్ని బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఇవ్వకున్నప్పుడు మీరు ఏం చేయమన్నాను, ప్రీవియస్ ప్రోలనగా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రెడ్ అండ్ గ్రీన్ యాడ్ చేసుకోవాలన్నమాట. రెడ్ ఎన్ని 6, గ్రీన్ ఎన్ని 2. సో ఈ 2 యాడ్ చేసుకుంటే మనకి ఎంత 8. సో 8 బాల్స్లో నుంచి ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనము 5 బాల్స్ పిక్ చేయాలి. సో 8C5/12C5 అనమాట. ఇది యాజ్ యూజువల్ సాల్వ్ చేసుకుంటాం. సో ఇది ఏ విధంగా సాల్వ్ చేసుకుంటామంటే 8, 7, 6, 5, 4/5, 4, 3, 2, 1. అండ్ ఇదేమవుతుంది మనకి, డినామినేటర్ 12, 11, 10, 9, 8/5, 4, 3, 2 and 1 అనమాట. సో మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 5 2s 10, పైన న్యూమరేటర్లో 10 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 1s 3 3s 4 1 4 3s అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తాం. 5 4 5 4 క్యాన్సిల్ అయిపోతాయి. 3 2 6 అండ్ ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఎంత ఉంది టోటల్ ఇక్కడ 8 × 7 బై డినామినేటర్లో ఎంత ఉందో రాసుకోవాలి. సో డినామినేటర్ చూసుకున్నట్లయితే మనకి 9 × 11 × 8. సో 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఎంత అంటే 7/99 అనమాట. మనకి ఏదైనా సరే నెంబర్స్ వచ్చినప్పుడు, అంటే ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏదైనా నెంబర్స్ వచ్చినప్పుడు నేను వెంటనే మల్టిప్లై చేయను. మీకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా అని వెంటనే చేసేసుకుంటూ వెళ్ళినారు అనుకోండి, కాంప్లెక్స్ ఎక్కువవుతుంది. ఇక్కడ మీరు ఇదంతా మల్టిప్లై చేసుకొని ఈ డినామినేటర్లో రాసుకొని సాల్వ్ చేసేదానికన్నా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ని మనం క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకి నెంబర్స్ ఏవైతే మిగులుతాయో ఆ నెంబర్స్ని డైరెక్ట్గా రాసుకొని కట్ చేసుకోండి. ఇవి ఈ ప్రాబబిలిటీలో కన్నా వర్డ్ ప్రాబ్లమ్స్లో అయితే మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ పాటికి ఇట్లనే అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ప్రాబబిలిటీ అని పర్టికులర్గా కలర్ ఇచ్చినప్పుడు వాటిలోనే సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు మనము టోటల్ రిమైనింగ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకొని టోటల్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్ 4 yellow balls and 2 green balls అనమాట. సో 3 balls are picked at random. వాట్ ఈస్ ప్రాబబిలిటీ అట్లీస్ట్ వన్ ఈజ్ రెడ్. సో అట్లీస్ట్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను, మినిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్తాం అనమాట. సో మినిమం ఏంటి 1 ఈజ్ రెడ్ అన్నారు. టోటల్ ఎన్ని బాల్స్ పిక్ చేసుకోవాలి మనం 2. సో 1 రెడ్ మినిమం నుంచి 3 రెడ్ మ్యాక్సిమం అనమాట. సో మనకి ఏమొస్తాయి 1 2 and 3. సో ఇది నేను మీకు డైరెక్ట్గా రాసిస్తున్నాను. సో రెడ్ బాల్ సెలెక్ట్ చేసుకోమన్నాను కాబట్టి ఫస్ట్ 6C1 × 6C2 వస్తుంది. ఈ 6C2 మీకు ఎట్లా వచ్చిందో తెలియాలి, బికాస్ ఇక్కడ మనల్ని ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 రెడ్ అన్నారు. ఎల్లో అండ్ గ్రీన్ గురించి ఏం సెలెక్ట్ చేసుకోవాలో చెప్పలేదు కాబట్టి 4 ఇక్కడ రాస్తాను నేను. ఈ 6C2 అనేది ఎలా వచ్చిందంటే 4 + 2 అనమాట, ఎల్లో అండ్ గ్రీన్ వల్ల. టోటల్ 3 బాల్స్ పిక్ చేసుకోమన్నారు. ఫస్ట్ ప్రాబబిలిటీలో మనం 1 సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి 6C2 అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి 6C2, బికాస్ 1 ప్రాబబిలిటీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబబిలిటీ అనమాట 6C2 × 6C1. సో నెక్స్ట్ టోటల్గా 3 మనము రెడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి, ఇది మర్చిపోకూడదు, ప్లస్ 6C3 అనమాట. సో దీన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 6 × 15, డినామినేటర్ మర్చిపోద్దండి, బై 12C3 అనమాట. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 6 × 15 ప్లస్
15 into 6 ప్లస్ 3 6 20 అనమాట. 20 బై ఇక్కడ 12 11 3 220 వస్తుంది. సో ఇక్కడ ఎంత మనకి 90. సో 90 ప్లస్ 90 ప్లస్ 20 అంటే 180, 180 ప్లస్ 20 200. సో 200 బై 220 క్యాన్సిల్ చేసుకుంటే ఎంత మనకి 10/11 అనమాట ఆన్సర్ అనేది. సో ఇక్కడ అట్లీస్ట్ అండ్ దాని తర్వాత మనము నాట్ గివెన్ కలర్స్, గివెన్ కలర్ అయితే వాళ్ళు ఏ ప్రాబిలిటీ ఇచ్చారో అదే, బట్ మనకి కలర్ ఇవ్వలేదు కాబట్టి ఈ 4 and 2ని యాడ్ చేసుకొని రాసుకుంటాము. ఇది కొంచెం ఇంపార్టెంట్ టైప్స్ అనమాట, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. అండ్ ప్రాబిలిటీ కూడా ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది, అండ్ అట్లీస్ట్ అంటే మనము మినిమం నుంచి మ్యాక్సిమం వెళ్తామని. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసిన క్వశ్చన్ అనమాట. అట్మోస్ట్ అన్నారు. సో అట్మోస్ట్ అంటే ఏంటి, మ్యాక్సిమం టు మినిమం వెళ్తాం. సో క్వశ్చన్ అంతా ఒకసారి చదువుదాం. ఎ బ్యాగ్ కంటైన్ 6 రెడ్ బాల్స్, 4 yellow balls అండ్ 2 green balls అనమాట. సో మనం దీంట్లో నుంచి ఎన్ని పిక్ చేసుకోవాలి, 3 balls పిక్ చేసుకోవాలి, అంటే 12C3. అట్మోస్ట్ 2 or yellow. సో అట్మోస్ట్ అంటే ఏంటి, మనము మ్యాక్సిమం నుంచి మినిమంకి వెళ్తాం. దాని మీనింగ్ ఏంటి, మ్యాక్సిమం మనకి 2 ఉండాలి అండ్ మినిమం అనేది మనకి 0. సో 2 1 and 0 అనమాట. ఓన్లీ ఎల్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో రెడ్ అండ్ గ్రీన్ని యాడ్ చేసుకుంటాం మనము ఈ కండిషన్లో. సో 4C2 ఇంటూ 8C1 ప్లస్ 4C1 ఇంటూ 8C2 ప్లస్ 8C3 అనమాట. బికాస్ ఫస్ట్ ఏం చేస్తాము, 2 ఎల్లో సెలెక్ట్ చేసుకుంటాం, నెక్స్ట్ 1 ఎల్లో అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 ఎల్లో. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఓన్లీ ఈ 2 యాడ్ చేసిన తర్వాత రాసుకుంటాం అనమాట, రెడ్ అండ్ గ్రీన్ని. అండ్ డినామినేటర్లో యాజ్ యూజువల్ ఏమొస్తుంది మనకి 12C3. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేసి అంటే 6 into 8 ప్లస్ 4 into 28 ప్లస్ 28 బై 220 అనమాట. సో 6 8 48 ప్లస్ 4 into 28 చేసుకుంటే 112 ప్లస్ ఐఎమ్ సో సారీ ఇక్కడ 28 రాశాను, బట్ ఇక్కడ 56 వస్తుంది అనమాట, 56. సో అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, 56/220. సో యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 216/220 అని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 54/55 అనమాట. సో ఆన్సర్ ఏంటి అని అంటే 54/55. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను అనమాట. సో ఎవరైనా సరే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీకు ప్రాబబిలిటీ క్లాస్ రీచ్ అయిందా లేదా అనేసి. సో ఈ క్వశ్చన్ ఒకటి ఈ వీడియోలో హోంవర్క్ ఇస్తున్నాను. మ్యాక్సిమం ఎవరైనా సరే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా, ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఏదైనా సరే నాకు ఈ మెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.